పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ 7వ తేదీన సింహరాశిలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక, అలానే కుంభరాశిలో సంచరించేటటువంటి రాహుతోటి కుజరాహు గ్రహాల వీక్షణం, దీని ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుందంటే 2025 జూలై 28వ తేదీ వరకు 52 రోజుల పాటు కుజకేతు గ్రహాల యొక్క కలయిక. ఈ రెండు గ్రహాలు కూడా అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహాలు. ఈ కలయిక కూడా శక్తివంతమైనటువంటి కలయిక. కుజకేతు గ్రహాల యొక్క కలయికను పిశాచ యోగం అంటారు. ఇది పిశాచ యోగం. ఇది జనరల్గా చెప్పాలంటే వ్యక్తుల మీద కన్నా కూడా వ్యవస్థల మీద, దేశాల మీద, దేశాధినేతల మీద, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీద దీని ప్రభావం ఉంటుంది. ఈ కుజకేతు గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ప్రపంచమంతా కూడా జనరల్గా యుద్ధ వాతావరణంలో మునిగిపోతుంది. ఎవరికి వాళ్ళే గొప్ప అనేటటువంటి భావంతో, అహంకారంతో అవతలి దేశం మీద దాడి చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పటిదాకా మనము సమసిపోయింది అనుకుంటున్నటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా మరలా తిరిగి ప్రారంభం కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే ఈ రష్యా ఉక్రెయిన్ దాడి కూడా అట్లాంటిదే. అంటే దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుందని చెప్పొచ్చు. అది దేశాలకు సంబంధించి. సరే, వ్యక్తిగతంగా తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, తులారాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాలి, ముఖ్యంగా చెప్పాలంటే ఇటువంటి పరిహారాలు పాటించాలి, ఇటువంటి ప్రయత్నాలు చేయాలి, ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ఈ ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ స్థానంలో కలుస్తున్నాయి, వాటి యొక్క అవి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. కుజకేతు గ్రహాలు ఎక్కడ కలుస్తున్నాయి? 11వ స్థానంలో, లాభస్థానంలో కలుస్తున్నాయి. కుజుడు దేనికి కారకుడు? శక్తికి కారకుడు, సాహసాలకు, పోరాట వైఖరికి, శత్రునాశనానికి, రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలకు కారకుడు, అలానే యుద్ధానికి కూడా కారకుడు. కేతువు దేనికి కారకుడు? త్యాగం, సాక్రిఫైసింగ్ కారకుడు. అంటే సాక్రిఫైసింగ్కి, విచ్ఛిన్నతకు, అనిశ్చితికి, మానసికమైనటువంటి అస్థిరతకు, వీటికి ప్రధానమైన కారకుడు. అలానే ఇక్కడ తులారాశి వారికి 5వ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. కుజరాహు గ్రహాల వీక్షణం కూడా ఉంది కదా. అంటే 5వ స్థానం అనేది ప్రేమకు, క్రియేటివిటీకి, వీటికి సంబంధించిన స్థానం అయినప్పటికీ అక్కడ రాహు సంచరిస్తున్న కారణం చేత భ్రమలు, ఆకాంక్షలు, మాయా, కొన్ని రకాలైనటువంటి రాజకీయాలు, అక్రమమైనటువంటి మార్గాలు, వీటన్నిటికీ కూడా రాహు కారకుడవుతాడు. ఇక్కడ 11వ స్థానంలో అనేటటువంటిది లాభస్థానం, ఆశయ సిద్ధికి సంబంధించినటువంటి స్థానం. అంటే ఒక గ్రూపుగా ఎదగటం కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించినటువంటి స్థానం కూడా. అలానే కుంభరాశిలో రాహు అనేది 5వ స్థానం. తులారాశి వారికి ఇది విద్యకు, ప్రేమకు, బుద్ధికి, ప్రణాళికలకు, సంతానానికి సంబంధించినటువంటి స్థానం. ఈ కుజ రాహు గ్రహాల యొక్క వీక్షణం అనేటటువంటిది తీవ్రమైనటువంటి ఉద్వేగాన్ని కూడా కలిగిస్తుంది. ఓవరాల్గా మనం ఫలితాలను కనుక విశ్లేషించినట్లయితే 11వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క కలయిక వలన తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఆర్థికపరమైనటువంటి లాభాలను ఆశిస్తున్నారో అవి కొంచెం తక్కువగా వస్తాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి దానికంటే ఒక 30-40% తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని అవకాశాలు కానీ, కొన్ని ఒప్పందాలు కానీ మధ్యలోనే రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో ముఖ్యంగా ఈ 52 రోజుల పాటు మిత్రుల నుంచి మీరు కోరుకున్నటువంటి సహాయం మీకు అందదు. అలానే అంటే ఆశించినటువంటి స్థాయిలో మీరు సహాయాన్ని పొందలేకపోతూ ఉంటారు. ఈ 5వ స్థానంలో రాహు యొక్క ప్రభావంతో ఏ విధంగా ఉంటుందంటే మీలో కొత్త ఆలోచనలు, కొత్త ప్లాన్స్, కొత్త స్ట్రాటజీస్తో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కుజ దృష్టి కారణం చేత ఫలితం ఇన్స్టెంట్గా రావాలని కోరుకుంటారు. అంటే వెంటనే ఫలితం రావాలని కోరుకుంటారు. ఈ కారణం చేత వెంటనే ఫలితం రాదు. అసహనం పెరిగిపోతూ ఉంటుంది. తక్షణ ఫలితాల కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కొన్ని వృధాగా పోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కారణం చేత ఎప్పుడైతే అంటే మీకు అసహనం పెరిగిపోతూ ఉంటుందో, తక్షణ ఫలితాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, దీర్ఘకాలికమైనటువంటి ఫలితాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 5వ స్థానంలో రాహువు,
అలానే కుజవీక్షణం రాహు మీద కూడా ఉన్నటువంటి కారణం చేత ఇది ప్రేమ వివాహాలు కానీ ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వారి కానీ పరీక్షా కాలంగా మారుతుంది. అంటే అవిశ్వాసం పెరగటం కానీ, తప్పుడు అభిప్రాయాలు వలన కానీ, లేదా సంభాషణ లోపం వలన కానీ కొన్ని రకాలైనటువంటి తాత్కాలికమైనటువంటి విభేదాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళనలు కూడా పెరుగుతూ ఉంటాయి. పిల్లలకు సంబంధించినటువంటి ఆందోళనలు, వారి భవిష్యత్తులు, వారి చదువులు, వారి ఆరోగ్యం మొదలైనటువంటి ఇలాంటి అనేక రకాలైన ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి కొన్ని రకాల పరిస్థితుల్లో డిప్రెషన్లో కూడా తులారాశి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే రహస్య వ్యూహాలు, అంటే వ్యాపార పరంగా కనుక తీసుకుంటే మీరు చేసేటటువంటి ఏది కూడా బయటకు చెప్పకుండా సీక్రెట్గా ఉంచాలి. అంటే కొన్ని నిర్ణయాలు సీక్రెట్గా తీసుకోవడం వల్ల గొప్ప ఫలితాలు పొందుతారని చెప్పాలి. జాగ్రత్తలు ఏమిటంటే తులారాశి వారికి మిత్రుల మీద ఎక్కువగా ఆధారపడకండి. ఏదైనా సరే స్వయంగా చేసుకోవటం కోసం ప్రయత్నించండి. ఎదుటివారి మీద ఆధారపడినట్లయితే ఎక్కువగా లాభం కన్నా నష్టం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలలో పాజిటివ్ కమ్యూనికేషన్ కొనసాగించండి. నెగిటివ్ థింకింగ్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ పనికి రావు. అక్రమ మార్గాల ద్వారా సంపాదనకు వెళ్ళకండి. ఇలా వెళితే నష్టాలే మిగులుతాయి. పెద్ద పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినప్పుడు, వ్యాపారంలో ఏదైనా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు తొందరపడకండి. 1-2 సార్లు ఆలోచించండి. చిన్నపై అయితే పెద్ద పర్వాలేదు. పెద్దవి పెట్టాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా తొందరపడకండి. ఎందుకంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు ఒక్కోసారి మన జీవితాన్ని తారుమారు చేస్తూ ఉంటాయి. అలానే ఈ సమయంలో పిల్లల మీద ఒత్తిడి పెంచకండి. వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయడం కోసం ప్రయత్నించండి. ఒత్తిడి పెంచడం వల్ల సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు, అంటే పంచమ స్థానం విద్యార్థులు కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి పరీక్షలకు ముందు చాలా ప్రశాంతంగా నిశ్చలంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే, మీకు ఓవరాల్గా కనుక తీసుకుంటే బాగానే ఉంటుంది. కొంచెం లాభాలు ఎక్కువ రావడానికి, కొన్ని ప్రతికూలతలు తొలగిపోవటానికి రాశిలో జన్మించినటువంటి వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి వడమాల కనుక సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే కుక్కలకు ఆహారం, కుక్క కాలభైరవ స్వరూపం, కుక్కలకు ఆహారం సమర్పించడం వలన, అంటే గారెలు లాంటివి, వడలు లాంటివి పెట్టడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. బుధవారం రోజున వినాయకుడి యొక్క పూజ చాలా యోగాన్ని ఇస్తుంది. దాంతోపాటు బుధవారం రోజున ఓం కేతవే నమః అనేటటువంటి మంత్రం చాలా ఒక శక్తివంతమైనటువంటిదిగా పనిచేస్తుంది అని చెప్పాలి. శనివారం రోజున దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళటం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. పర్టికులర్గా చెప్పాలంటే ఈ కాలంలో కొన్ని వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మానసికమైనటువంటి నిశ్చలత అనేది చాలా అవసరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో కానీ, వ్యాపారపరమైన లాభాల్లో కానీ, విద్యాపరమైన విషయాల్లో కానీ, సంతానపరమైనటువంటి విషయాల్లో కానీ అప్రమత్తత అనేది చాలా అవసరం. సహనం, ధైర్యం ఈ రెండూ కూడా మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాయి. ఇప్పుడు చెప్పిన ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే ఇంకా ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.